పాకిస్తాన్ కథ 1-2 రోజుల్లోనే కంచికి చేరేట్టుగా ఉంది. టర్కీ డ్రోన్లు, డమ్మీ బాంబులతో టైంపాస్ చేస్తోన్న పాకిస్తాన్ సైన్యానికి భారత్ కొట్టే దెబ్బలతో దిక్కుతోచడం లేదు. ఏం చేయాలో తెలియక లబోదిబోమంటూనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత సైన్యం దాడి చేసింది. పూర్తిగా ధ్వంసం చేసింది. రావల్పిండిలోని నూర్ఖాన్, మురీద్, షార్కోట్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నిజానికి భారత్కు ఇస్లామాబాద్ కంటే రావల్పిండి కరెక్ట్ టార్గెట్ అని చెబుతున్నారు. రావల్పిండిని మట్టి కరిపించగలిగితే ఇక ఇస్లామాబాద్ బెంబేలెత్తిపోవటం ఖాయమని అంటున్నారు. భారత్ దాడితో పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ ను మూసేసింది. అన్ని విమానాలను రద్దు చేసింది. భారత్ దాడి చేసిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ధృవీకరించారు. పాక్ సైన్యం ప్రయోగించే ప్రతి క్షిపణి, ప్రతి డ్రోన్ను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. 1-2 చోట్ల మాత్రం రక్షణ వ్యవస్థను దాటుకొని వచ్చే డ్రోన్లు జనావాసాలపై పడుతున్నాయి. వాటితో కశ్మీర్, పంజాబ్లో కొన్ని చోట్ల స్థానిక ప్రజలకు గాయాలయ్యాయి. ఒక కారు కూడా తగలబడింది. అయినా సరే యుద్ధం ఆపొద్దని, పాకిస్తాన్ను సర్వనాశనం చేసే వరకు దాడులు కొనసాగించాలని సరిహద్దు ప్రాంతవాసులు ఆకాంక్షిస్తున్నారు. ఇకపై పాకిస్తాన్ అనే పేరు వినిపించకుండా కొట్టాలని వారు కోరుకుంటున్నారు. కరాచీ పోర్టుపై భారత నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించిందంటూ గురువారం రాత్రి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను ఖండిస్తూ కరాచీ పోర్ట్ ట్రస్ట్ తొలుత శుక్రవారం ఉదయం ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. పోర్టుపై దాడి జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనాలన్నీ పూర్తిగా అసత్యాలని, ఆధారాల్లేని కథనాలని కొట్టిపారేసింది. పోర్ట్లో ఓడల రాకపోకలు, కార్గో హ్యాండ్లింగ్ ఎప్పటిలానే జరుగుతున్నట్టు వెల్లడించింది. కానీ ఆ తర్వాత గంటకే మాట మార్చి భారత దాడుల కారణంగా పోర్టు ఆస్తులకు ఆమోదయోగ్యం కానంత హాని జరిగిందని, ఈ నేపథ్యంలో అత్యవసర స్పందన చర్యలు చేపట్టామని, పునరుద్ధరణపై తరచుగా అప్డేట్లు ఇస్తామని పేర్కొంది. ఈ నష్టం నుంచి తాము కోలుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. మళ్లీ కొద్దిసేపటికే తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందంటూ అదే అధికారిక ఖాతాలో మరో పోస్టు పెట్టింది. కరాచీ పోర్ట్ సురక్షితంగా, భద్రంగా ఉంది అని అందులో వివరించింది. దీంతో అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమేనని రక్షణ రంగ నిపుణులు అంటున్నాయి. మరోపక్క భారత దాడుల్లో కనీసం 100 మంది పాక్ సైనికులు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. భారత్పై వైమానిక దాడులకు సంబంధించి మనం కూల్చేసిన యుద్ధ విమానాల్లో కొందరు పైలట్లు పట్టుబడ్డారు. ఇంకా 3 పైలట్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైనిక దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు గాలిస్తున్నారు. ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా తగ్గించాల్సిన బాధ్యత పాక్ మీదే ఉందని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రంలో అత్యున్నత స్థాయి అధికార వర్గాలు హెచ్చరించాయి. అంతేకాదు భారత్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థలు జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు సయీద్ను తమకు అప్పగించాల్సిందిగా కూడా ఇస్లామాబాద్ను భారత్ డిమాండ్ చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ను అప్పగిస్తే పాక్కు ఈ యుద్ధాన్ని తప్పించుకోవడానికి ఒక దారి దొరికినట్టవుతుందని, అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామమన్న అపప్రదను తొలగించుకునే అవకాశం కూడా కలుగుతుందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం, సత్తా చాటిన భారత సైన్యం, తలెత్తుకోలేక కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం, తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటున్న నవభారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.